హాయ్ హలో అండి, నమస్తే అందరికి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. డే 2లో మేము వక్లామాత టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. వక్లామాత టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వక్లామాత టెంపుల్ కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ నాకు కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కిందన ఎంట్రన్స్ లోనే అమ్మవారికి జరిగే నిత్య పూజల గురించి దేవస్థానం వారు బోర్డు అయితే ఇచ్చారండి. ఉదయం 5:30 గంటలకి అమ్మవారికి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. 6 to 6:45 వరకు ప్రాతకాల నివేదన చేస్తారటండి. 6:45 నుంచి 11:30 గంటల వరకు సర్వదర్శనం ఎలా ఉంది. 12 గంటల నుంచి 4:30 గంటల వరకు టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుందంటండి. మరలా 4:30 గంటల నుంచి 6 వరకు సర్వదర్శనం ఎలా ఉంటుందండి. నేను ఇవన్నీ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మళ్ళా 8:30 గంటలకు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారంటండి నైట్. మేమైతే లాస్ట్ టైం ఈవినింగ్ వెళ్ళామండి. ఈవినింగ్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి వక్లామాత టెంపుల్ కి వెళ్ళడానికి. ఈసారి అయితే మేము మార్నింగ్ టైం వెళ్ళామండి. అరౌండ్ 10:30 to 11 ఆ టైం అయింది. కాళ్ళు అయితే అంటికిపోయాయి అనమాట. చాలా మంది అయితే చెప్పులు వేసుకొని పైకి వెళ్ళిపోతున్నారు, కానీ మేమైతే కిందనే పెట్టేశామండి. తిరుపతి నుంచి వక్లామాత టెంపుల్ కి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి. మనకి ఆటో ఫెసిలిటీ అది ఉంటుంది. మేమైతే టాక్సీలో వచ్చామండి. మేము 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి టాక్సీ బుక్ చేసుకున్నాము. కొంత దూరం వరకు అయితే స్టెప్స్ ఇచ్చారండి. అక్కడి నుంచి ఇలా స్లోప్ వే ఇచ్చారు. మనకి కాళ్ళు కాలకుండా కిందన వైట్ పెయింట్ అయితే వేశారు. వక్లామాత గుడి చాలా ప్రాచీనమైనదండి. 17వ శతాబ్దం నాటిది. ఈ ఆలయం 7 కొండలకి అభిముఖంగా అమ్మవారికి దర్శన విధంగా నిర్మించబడ్డారండి. గత కొన్ని సంవత్సరాల అమ్మవారి గుడిలో గంట కొట్టిన తర్వాతనే స్వామివారికి నైవేద్యం పెట్టేవారటండి. కాలక్రమేణా అది మారుతూ వచ్చింది. కానీ ఇక్కడ గంట కొడితే తిరుమల గిరిల పైన గంట సౌండ్ వినపడేదటండి. అంత ప్రాచీనమైన ఆలయం వక్లామాత గుడి. ఆలయం పురాతనదైనప్పటికీ వక్లామాత గుడి అభివృద్ధి లేక మనకి తెలియలేదండి చానాల వరకు. మళ్ళీ కాలక్రమేణా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది. ద్వాపరయుగంలో తల్లి యశోదమ్మకు ఇచ్చిన మాట కోసం కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించి వకులాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నారు శ్రీ విష్ణు భగవానుడు. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసుల్ని సంహరించిన శ్రీకృష్ణుడి లీలల్ని మహిమల్ని కళ్ళారా చూసి ఆనందించేది యశోదమ్మ. శ్రీకృష్ణుడికి ఎక్కడ ఏ కీడు కలుగుతుందో అని మనసు తల్లడిల్లిపోయేది. కృష్ణుడికి ఏ ఆపద కలుగుతుందో అని నిరంతరం బాధలు పడుతూ అష్టకష్టాలు పడుతూ పెంచి పెద్ద చేసింది. అయితే కంసుని వదనానంతరం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల చెంతకు చేరారు. తల్లిదండ్రుల దగ్గరే వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినా తాను శ్రీకృష్ణుడికి వివాహాన్ని స్వయంగా చేయలేకపోయానని బాధపడుతుండేది యశోదమ్మ. యశోదమ్మ బాధను చూసి శ్రీకృష్ణుడు ఏమాత్రం బాధపడవద్దు అని భరోసా ఇచ్చాడు. నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నా వివాహాన్ని చేసి సంతోషాన్ని కలిగిస్తానంటూ అభయం ఇచ్చాడు. అది ఈ ద్వాపర యుగంలో కాదు, తర్వాత వచ్చే కలియుగంలో అని వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతోనే కలియుగంలో యశోదాదేవి వకులామాతలాగా మారి వెంకటాచల శిఖరాలపై ప్రత్యక్షమయ్యారు. అలా స్వామివారి ఆలనా పాలనా చూసిన వకులామాత పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం జరిపించారు. అలా యశోదాదేవి కలియుగంలో వకులామాతలా మారి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.